కేకు ఆయన ముందర పెట్టినారు. ఆయన కోసిన తర్వాత అందరూ వస్తున్నారు, శాలువ కప్పుతున్నారు, మీద ఎత్తున్నారు, ఓ కేకు పెడుతున్నారు, కోస్తున్నారు, శాలువ కప్పుతున్నారు, కేకు పెడుతున్నారు. అప్పుడు పక్కన వాళ్ళ కుటుంబస్తులు ఉరుక్కుంటూ వచ్చి, ఇదిగో 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 కేక్ పెట్టొద్దు, కేక్ పెట్టొద్దు, షుగర్ ఎక్కువైతుంది, కేక్ పెట్టొద్దు అని అంటున్నారు. అప్పుడు అనిపించింది నాకు, అన్నీ ఉన్నా, ఓ సామెత ఉంటుంది, లోక సామెత, అన్నీ ఉన్నా నోట్ల శని. అన్నీ ఉన్నాయి, ఏది కావాలంటే అది కోరుకుంటే వస్తుంది వాళ్ళకి. కానీ పట్టణాన్ని సంతోషంగా బర్త్డే రోజు ఓ సగం కేక్ కూడా తినలేని పరిస్థితి. దీవెనలు అని అంటే ఒక ధనము మాత్రమే కాదు. ఈ ధనము అనుభవించాలంటే నీ శరీరంలో ఆరోగ్యం ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. నీ శరీరంలో ఆరోగ్యం ఉండాలా. ఈ ధనము అనుభవించాలంటే నీకంటూ ఒక కుటుంబం ఉండాలా. నీకంటూ నీ పిల్లలు, నీ భార్య, ఒక కుటుంబం ఉండాలా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, రాజకీయవేత్త. ఆ వ్యక్తికి వివాహం కాలేదు, మంచి పదవిలో ఉన్నాడు, డబ్బంతా తీసుకొని వస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేరు, భార్య లేదు, పిల్లలు లేదు, ఎవరు లేరు. తీసుకొని వస్తాడు, ఆడ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు. ఏంటంటే ఎవరు లేరు, ఆ డబ్బును లెక్కించడానికి ఎవరు లేరు, ఇంటికి వస్తే ఆహారం పెట్టడానికి ఎవరు లేరు. అయితే ప్రభు అంటున్నాడు, నేను ఆకాశపు వాకిన్లను విప్పుతా. ఆమేన్, హల్లెలూయా. విప్పి ఏం చేస్తావు ప్రభువా? ఇదిగో విస్తారమైన దీవెనల చేత నేను నిన్ను నీ మీద కుమ్మరిస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.